హలో, గుడ్ మార్నింగ్. తెలుగుకు తెగులు పట్టిస్తున్న ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి తెలుగు నేర్చుకుందామా? పెద్ద టాస్క్ ఏమీ కాదండి. తల్లిదండ్రులు మీరు ఎప్పుడు బస్ స్టాండ్లకి అటు ఇటు తీసుకెళ్తూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు. చిన్న విషయం గమనించారా మీరు? బస్సుల మీద తెలుగులో రాసినటువంటి నేమ్ బోర్డులు చూసారా ఎప్పుడైనా? నేను చిన్నప్పుడు అలాగే చదివేదాన్నండి. అంటే మాకు పుస్తకాలు చదవడం రాదని కాదు. అలా వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఉత్సాహంగా ఆ పేరేంటి, ఈ పేరేంటి, ఆ బస్సు మీద ఆ పేరు ఉంది కదా, అది చదవండి అని మీరు ప్రోత్సహిస్తే, ఇదిగోండి హైదరాబాదు, ఒంగోలు, గుంటూరు, ఖైరతాబాదు, ఇలా రకరకాల పేర్లతో ఉన్న బస్సులు కనుక ఒత్తులు పొల్లులుతో సహా చదివిస్తే గనక మీ పిల్లలకు తెలుగు అనేది బాగా వస్తుంది. ఈ రోజుల్లో పిల్లలు న్యూస్ పేపర్ పట్టుకుని చదువుతూ ఉంటే, మనకే దీర్ఘాలు పొల్లులు లేకుండా చదువుతుంటే వినటానికి అంతా బాగోదు. ఫర్ ఎగ్జాంపుల్ కందుకూరు ఉందండి. కాకు సున్నా పెడితే కమ్, దా కొమ్మిస్తే దు, కాకు కొమ్మిచ్చి దీర్ఘం ఇస్తే కు, రా కొమ్మిస్తే రు. సో మీరు అలా చదివిస్తూ ఉంటే కనుక వాళ్ళకి చదవటం అలవాటు అయిపోయి స్పీడ్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు శ్రీశైలం ఉంది, అదేం పెద్ద చిన్న వర్డ్ ఏం కాదండి. ఇప్పుడు శ్రీ దీర్ఘం ఇవ్వాలి, ఐ ఒత్తి ఇవ్వాలి, శ్రీశైలం లా కింద లాకి సున్నా పెట్టాలి. అంటే అది చిన్న విషయమే కాదు. పిల్లలకు కనుక మీరు ఇంగ్లీష్ డిక్టేషన్ ఇస్తే కనుక క్లాస్లో ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళు మానేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ద్వారకా తిరుమల ఉంది, దాకి వావొత్తి ఇవ్వాలి. ఓకే, కాక దీర్ఘం ఇవ్వాలి. మీరు ట్రై చేసి చూడండి ఇంటి దగ్గర. ఖచ్చితంగా ఏదో ఒక ఒత్తు కానీ పొల్లు కానీ ఏదో ఒకటి పోగొడతారనమాట. అదే మీరు ఊర్లు వెళ్ళినప్పుడల్లా మీరు పిల్లలకి బస్సులు చూపించి, సిటీ బస్సులు చూపించి, ఆ ఊరు పేర్లు, ఆ స్టేషన్ పేర్లు, అక్కడ ఉన్నటువంటి పేర్లన్నీ ఖచ్చితంగా మీరు చదివించినట్లయితే వాళ్ళకి ఒక అలవాటు కింద మారుతుంది అనమాట. చిన్నప్పుడు మా పేరెంట్స్ కూడా అలాగే చేసేవాళ్ళండి. సో కొద్దిగా భాష స్పష్టత అనేది మనకి అలవాటు అవుతుంది. పిల్లల్లో రాత కూడా ఈజీగా రాయటానికి అలవాటు పడుతుంది. ఎంతసేపు పిల్లల్ని ఆ 4 గోడల మధ్యన కూర్చోబెట్టి అది రాయండి ఇది రాయండి అంటే పిల్లలు రాయరండి. ఇప్పుడు మీరు ఏదో ఒకటి, ఇదొక టాస్క్ అనమాట. ఇదొక టాస్క్ ఇచ్చి మీరు ఆ టాస్క్ ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. అది కూడా ఏంటంటే ఆటకాయతనంగా, ఓకే, ఆటలు ఆడే విధంగా. ఇప్పుడు జగ్గయ్యపేట ఉంది, పులివెందల ఉంది, పక్కొమ్మిస్తే పు, లా గుడిస్తేవి, వే దు లా. సో ఖచ్చితంగా పిల్లలకు కనుక మీరు డిక్టేషన్ పెడితే పులి వెదుల అని రాస్తారు ఖచ్చితంగా. మీరు చూడండి, అయితే పులి వెందల అని రాస్తారు. సో ఎందుకని? వాళ్ళు చూడలేదు, ఆ వర్డ్ ని వాళ్ళు మనసులోకి ఎక్కించుకోలేదు. ఇప్పుడు నెమలి అని ఉంది, నాకు ఏత్వం, నెమలి చెప్పండి మీరు, ఖచ్చితంగా నామలి అని రాస్తారు. దేనికని? వాళ్ళు దాన్ని చూడలేదు. వాళ్ళకి ఏత్వం ఇవ్వాలా, పొల్లు ఇవ్వాలా, కొమ్ము ఇవ్వాలా, గుడి ఇవ్వాలా, గుడి దీర్ఘం ఇవ్వాలా, సున్నాయి పెట్టాలా అనేది వాళ్ళకి తెలియదు అనమాట. సో మీరు ఇవన్నీ నేర్పించాలి. ఇప్పుడు హోర్డింగ్స్ ఉంటాయి, గుంటూరు బస్ స్టాండ్, గుంటూరు బాగానే రాసేస్తారు. బస్ స్టాండ్ అని డిక్టేషన్ ఇవ్వండి మీరు, ఖచ్చితంగా తప్పు రాస్తారు. బస్ స్టాండ్ అని రాస్తారు. ఇప్పుడు సా కింద టావొత్తి ఇవ్వాలని వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. సో మీరు కనుక బయటకు తీసుకెళ్ళినప్పుడు ఆ హోర్డింగ్లు చూపించండి. హోర్డింగ్లు చూపించినప్పుడు వాళ్ళకు ఒక ఐడియా, అంచనా వస్తుంది. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ, ఎన్టీఆర్ బస్ స్టేషన్, గుంటూరు అని ఉంది. ఇప్పుడు గుంటూరుకి మీరు ఖచ్చితంగా ఇంట్లో డిక్టేషన్ పెట్టండి. గంటూరు అనో, గుటూరు అనో, గుంటూరు అనో, గుంటూరా అనో రాస్తారు. ఎందుకని? వాళ్ళకి మనసులోకి లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ బస్ స్టేషన్ అని ఉంది, మీరు ఇంట్లో డిక్టేషన్ పెట్టండి. ఎన్టీఆర్ ఎలా రాయాలనేది వాళ్ళకి తెలియదు అనమాట. సో మీరు ఇది అనేది మనసులో పెట్టుకుని వాళ్ళకి ఖచ్చితమైనటువంటి తెలుగుని తెగులు పట్టించకుండా నేర్పించండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూర్చోబెట్టి మీరు డిక్టేషన్ ఇవ్వండి, ఖచ్చితంగా 100లో 80 మంది తప్పే రాస్తారు. రాజమహేంద్రవరం బస్ స్టేషన్, రాక దీర్ఘం ఇవ్వాలని తెలియదు, హేకి ఏత్వం ఇవ్వాలని తెలియదు, ఏత్వానికి దీర్ఘం ఇవ్వాలని తెలియదు చాలా మందికి. రాజమండ్రి, ఖచ్చితంగా రాజమండ్రి అనో లేదా రాజమండిరి అనో రాస్తారు. సో ఈ తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి? వాళ్ళకి చూడాలి, వర్డ్ని చూసి మనసులో పెట్టుకుని రాయాలి. చీరాల బస్ స్టాండ్ అని ఉంది, చీరల అని రాస్తారు.
ఖచ్చితంగా తప్పులు రాస్తారు. సో మీరు ఇది మనసులో పెట్టుకొని చక్కగా వాళ్ళకి తెలుగుని నేర్పించవచ్చు. పుస్తకాల్లోనే కాదండి తెలుగు ఉండేది. ఇదిగో ఇలా మన హోర్డింగుల్లోనూ, బస్ స్టాపుల మీద, షాపింగ్ మాల్ చూడండి ఒక్కసారి, ఫ్యామిలీ మాల్ అని ఉంది. సో మీరు ఇవాళ గనక కూర్చోబెట్టి మీ పిల్లలకి ఈ వీడియో చూపించుకోకుండా ఇందులో ఉన్న వర్డ్స్ డిక్టేషన్ పెట్టండి. ఫ్యామిలీ అనేది ఎంతమంది కరెక్ట్గా రాస్తారో మీరే చూద్దరు కానీ. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్. డ్రెస్ అనేది ఎలా రాస్తారు? సర్కిల్ అనేది ఎలా రాస్తారు? సా రాగుడిస్తే రీకి కావొత్తిస్తే కే, అల్, సర్కిల్, డ్రెస్ సర్కిల్. శుభమస్తు, శుభమస్తు. బాకు ఎంతమంది ఒత్తు పెడతారండి? మా సాకొమిస్తే సూకి తావస్తే స్తు. శుభమస్తు. షాపింగ్ మాల్. సో ఈ తెలుగు అనేది పిల్లలకి మాంగళ్య. సో మాకు దీర్ఘం ఇవ్వాలన్న విషయం వాళ్ళకి తెలియదు. లా అలా రాయాలన్న విషయం తెలియదు. లా కింద యావత్ ఇవ్వాలని తెలియదు. మాంగళ్య. శుభమస్తు. షు బా కింద భావత్తు, మా సాక్కొమిస్తే సు కింద తావత్తిస్తే స్తు. శుభమస్తు. చూసారు కదా? సో మీ పిల్లలు తెలుగు బాగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ నేర్పించాలి.